మీరు ఎంత డైట్ చేసినా బరువు తగ్గడం లేదా? రోజూ జిమ్‌కి వెళ్ళినా ఫలితం కనిపించడం లేదా? అయితే మీరు చేస్తున్నది తప్పు కాకపోవచ్చు, కానీ టైమింగ్ తప్పు కావచ్చు. ఈరోజు నేను మీతో షేర్ చేయబోయేది ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అవుతున్న ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ డైట్ ప్లాన్. ఇది కేవలం డైట్ కాదు, మీ బాడీని ఫ్యాట్ బర్నింగ్ మెషీన్గా మార్చే సింపుల్ టెక్నిక్. మరి ఎలా చేయాలి, ఏం తినాలి, ఎంత టైం ఫాస్టింగ్ ఉండాలి అన్నీ క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఏమిటి? ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది ఒక డయట్ కాదు. ఇది ఎప్పుడు తినాలి, ఎప్పుడు తినకూడదు అనే టైం ప్యాటర్న్. అంటే రోజులో కొన్ని గంటలు మాత్రమే తింటారు, మిగతా సమయంలో ఉపవాసం ఉంటారు. ప్రధాన విధానాలు: 16:8 పద్ధతి మోస్ట్ పాపులర్. 16 గంటలు ఉపవాసం, 8 గంటలు తినే సమయం. ఉదాహరణ: మధ్యాహ్నం 12 నుండి రాత్రి 8 వరకు తినడం. 14:10 పద్ధతి మొదటిసారి చేసేవారికి ఇది బెస్ట్. 5:2 పద్ధతి వారంలో 5 రోజులు సాధారణంగా తినాలి, 2 రోజులు తక్కువ క్యాలరీ. 500-600. రోజువారీ డైట్ ప్లాన్ 16:8 ఎగ్జాంపుల్. ఉదయం ఫాస్టింగ్ టైం: నీళ్లు, వేడి నీళ్లు, గ్రీన్ టీ, బ్లాక్ కాఫీ, చక్కెర లేకుండా. మధ్యాహ్నం 12 గంటలకు మొదటి ఆహారం: 2 గోధుమ రొట్టెలు లేదా బ్రౌన్ రైస్, దాల్, కూరగాయలు, సలాడ్, కీరా, క్యారెట్. స్నాక్: 4 గంటలకు పళ్ళు, యాపిల్, బొప్పాయి, డ్రై ఫ్రూట్స్, బాదం. 5-6. రాత్రి భోజనం 7-8కి లైట్ ఫుడ్: వెజిటబుల్ సూప్, గ్రీన్ సలాడ్, పప్పు. ఏం తినాలి? ప్రోటీన్ ఫుడ్స్: గుడ్లు, చికెన్, పప్పులు. ఫైబర్ కూరగాయలు, పళ్ళు, హెల్దీ ఫ్యాట్స్, నట్స్, నెయ్యి, చిన్న మోతాదు. ఏం తినకూడదు? జంక్ ఫుడ్, చక్కెర ఉన్న పదార్థాలు, కోల్డ్ డ్రింక్స్, ఫ్రైడ్ ఐటమ్స్. ప్రయోజనాలు: బరువు తగ్గుతుంది, ఫ్యాట్ బర్న్ అవుతుంది, షుగర్ కంట్రోల్లో ఉంటుంది, డైజెషన్ మెరుగుపడుతుంది, ఎనర్జీ పెరుగుతుంది. జాగ్రత్తలు: మొదట స్లోగా ప్రారంభించండి, ఎక్కువగా నీళ్లు తాగండి, బలహీనంగా అనిపిస్తే వెంటనే ఆపండి. గర్భిణీలు లేదా షుగర్ పేషెంట్స్ డాక్టర్ సలహా తీసుకోవాలి. ఎవరు చెయ్యకూడదు? గర్భిణీలు, చిన్నపిల్లలు, తీవ్రమైన ఆరోగ్య సమస్యలున్నవారు. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మీకు క్లియర్గా తెలిసాయనుకుంటున్నాను. మీరు కూడా దీన్ని సరైన విధంగా ఫాలో అయితే ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ పొందుతారు. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి హెల్త్ అండ్ ఫిట్నెస్ టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో హెల్దీ వీడియోతో కలుద్దాం. అప్పటివరకు ఫిట్గా ఉండండి, హెల్దీగా ఉండండి.